హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈరోజు మనం ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ అయితే మనం ఒకసారి నేర్చుకుందాం. సో దట్ ఈస్ ద పొటెన్షియోమీటర్ అండి. ఆల్రెడీ మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో వీట్స్టోన్ బ్రిడ్జ్ ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు అందులో ఇంకొక క్వశ్చన్ ఉందండి, అదే పొటెన్షియోమీటర్. ఇది రెండు విధాలుగా మనం అడుగుతాడు అన్నమాట. ఓకే, ఆ క్వశ్చన్ అంటే ఈరోజు మనం నేర్చుకుందాం. సో పొటెన్షియోమీటర్, ముందు పొటెన్షియోమీటర్ ఎందుకు యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్. అంటే ఒక టూ సెల్స్ యొక్క ఈఎంఎఫ్ని మనం కంపేర్ చేయడానికి ఈ పొటెన్షియోమీటర్ని యూజ్ చేస్తాం. అలాగే టు డిటర్మైన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ గివెన్ ప్రైమరీ సెల్. అలాగే మనం ఒక ప్రైమరీ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం ఈ యొక్క పొటెన్షియోమీటర్ని యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ రెండు విధాలుగా అడుగుతాడండి. వాట్ ఈస్ ద పొటెన్షియోమీటర్ అండ్ టు కంపేర్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్ అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అలాగే టు డిటర్మైన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ గివెన్ ప్రైమరీ సెల్. ఈ రెండు క్వశ్చన్స్ కూడా 8 మార్క్స్కి వస్తాయండి. సో వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈ టూ క్వశ్చన్స్ మనం చదువుకుంటే ఐపీలో మనం ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే ఈజీగా మనం సెకండ్ ఇయర్లో రాయగలమాట ఫిజిక్స్లో. ఓకే, సో పాస్ చేసి ఒకసారి నోట్ చేసుకోండి. ఒకసారి దీన్ని పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకున్నారు కదండి. సో ఇప్పుడు మనం పొటెన్షియోమీటర్ యొక్క ప్రిన్సిపల్ నేర్చుకుందాం అండి. అంటే ఇప్పుడు ఏ ఆపరేటర్స్ అన్నా సరే ఏదో ఒక ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. మరి పొటెన్షియోమీటర్ కూడా వర్క్ అవ్వాలంటే దానికి కూడా ఒక ప్రిన్సిపల్ ఉండాలి కదా. సో పొటెన్షియోమీటర్ వర్కింగ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్, సో చూడండి, ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎనీ పార్ట్ ఆఫ్ ఏ యూనిఫామ్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ దట్ పోర్షన్ వెన్ కాన్స్టెంట్ కరెంట్ ఫ్లోస్ త్రూ దట్ వైర్. అంటే ఇప్పుడు ఒక వైర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పోర్షన్ అంటున్నాం కదా. పోర్షన్ అంటే ఏం లేదండి, ముక్క. అంటే వైర్ తీసుకున్నాం కదండి, అందులో ఒక ముక్క మాట. ఆ పోర్షన్ యొక్క లెంత్ దాంట్లో ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అన్నమాట. అంతే, అంటే వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఇప్పుడు మనం ఒక 1 మీటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ 1 మీటర్లో దాని లెంత్ ఎల్ ఈక్వల్స్ టు 1 మీటర్ అని చెప్తాం. అంటే దాని పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, వి ప్రపోర్షనల్ టు ఎల్. అంటే దాని పొటెన్షియల్ డిఫరెన్స్ ఆ 1 మీటర్లో ఉంటుంది అన్నమాట. ఇలా మనం ఒక 5 మీటర్స్ వైర్ తీసుకున్నాం అనుకోండి, అంటే లెంత్ పెరిగింది కదండి, ఇప్పుడు దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 10 మీటర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇంకా లెంత్ పెరిగింది, అంటే దాని పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎనీ పార్ట్ ఆఫ్ ఏ, అంటే పార్ట్ ఆఫ్ ఏ యూనిఫామ్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ దట్ పోర్షన్. సో అప్పుడు ఏమవుతుందంటే వెన్ కాన్స్టెంట్ కరెంట్ ఫ్లోస్ త్రూ దట్ వైర్. సో ఆ వైర్లో కాన్స్టెంట్ కరెంట్ అనేది పాస్ అవుతుందన్నమాట. అంటే మొత్తం వైర్లో సేమ్ కరెంట్ అనేది పాస్ అవుతుందండి. అకార్డింగ్ టు దట్ ఈక్వేషన్ వి ప్రపోర్షనల్ టు ఎల్. అంటే లెంత్ పెరిగితే వోల్టేజ్ పెరుగుతుంది. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్రపోర్షనల్ వీ షుడ్ టేక్ సమ్ కాన్స్టెంట్ దట్ ఈస్ ఫై. ఓకేనండి, వి ప్రపోర్షనల్ టు ఫై ఎల్ ఇలా కూడా రాసుకోవచ్చండి. ఈ ఈక్వల్స్ టు ఫై ఎల్ అని కూడా రాసుకోవచ్చు. సో ఫై అంటే ఏంటంటే పొటెన్షియల్ గ్రేడియంట్ అంటారండి. అంటే మనం ఒక ఈక్వేషన్ రాసేటప్పుడు అందులో ఉండే ప్రతి లెటర్ని కూడా మనం నేర్చుకుంటే మనకు మంచిది. ఓకే, అంటే తెలుసుకోవాలి. సో ఫై ఈక్వల్స్ టు వి బై ఎల్. ఓకే, ఫై అంటే పొటెన్షియల్ గ్రేడియంట్, ఎల్ అంటే లెంత్, ఓకే, ఈ అంటే ఈఎంఎఫ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. సో ఇందులో మనం ఎంత రాసాం కదండి, పొటెన్షియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్, అలాగే టు డిటర్మైన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ గివెన్ ప్రైమరీ సెల్. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పుకుందాం అంటే టు కంపేర్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్ చెప్పుకుందాం. ఓకే, సో రెండు క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇదే మ్యాటర్ రాస్తారండి. ఓకేనా, ఇదే మ్యాటర్ రాస్తారు, ఇక్కడ వరకు సేమ్ రాస్తారు. అంటే యూజెస్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ రెండు క్వశ్చన్స్కి ఇక్కడ వరకు సేమ్ రాస్తారండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, మనం దానికి మిగతా ఆన్సర్ ఎలా రాయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఒకసారి ఇది పాస్ చేసి నోట్ చేసుకోండి. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఆ క్వశ్చన్ అనేది బోర్డు మీద నేను ప్లే చేస్తాను. దాని తర్వాత మనం దాని యొక్క సొల్యూషన్ అనేది మనం నేర్చుకుందాం.
ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. సో ఇప్పుడు మనం పొటెన్షియోమీటర్ యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టు కంపేర్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్. సో క్వశ్చన్ చూసారు కదండి. ఓకే, సో దానికి ఆన్సర్ ఇది. యాక్చువల్గా మనం ఏం చేయాలంటే ఏ క్వశ్చన్ అడిగినా సరే ఫస్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ ఫస్ట్ రాశాను కదా, అదొకటి, అలాగే ప్రిన్సిపల్ రెండు రాస్తారండి. రాసిన తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, టు కంపేర్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి రాస్తారు. సో ప్రిన్సిపల్ వరకు కామన్గా రాస్తారు. ఒక రెండు క్వశ్చన్స్కి ప్రిన్సిపల్ వరకు కామన్గా రాస్తారు, బట్ ఇక్కడ నుంచి మనకు ఆన్సర్ చేంజ్ అవుతుందన్నమాట. సో ముందు టు కంపేర్ ఈఎంఎఫ్ టూ సెల్స్ ఇదే అండి. దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ టు కంపేరింగ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్. ఓకే, చాలా జాగ్రత్తగా డ్రా చేయాలండి ఈ డయాగ్రామ్కి 1 మార్క్. ఓకే, సో ఏం లేదండి, మనం ఇక్కడ ఏం చేసామంటే పొటెన్షియోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ సర్క్యూట్. యాక్చువల్గా పొటెన్షియోమీటర్లో 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ప్రైమరీ సర్క్యూట్ అంటారు, సెకండ్ వన్ వచ్చేసరికి సెకండరీ సర్క్యూట్ అంటారండి. సో ప్రైమరీ సర్క్యూట్లో బ్యాటరీ చూడండి, నేను ఇక్కడ ఏం రాసానో అదే డయాగ్రామ్లో ఉంటుందన్నమాట. బ్యాటరీ ఈ, అలాగే అమ్మీటర్ ఏ, రియోస్టాట్ ఆర్హెచ్, అలాగే ప్లగ్కి కే. ఇదిగోండి బ్యాటరీ ఈ, అమ్మీటర్ ఏ, రియోస్టాట్ ఆర్హెచ్, ప్లగ్కి కే ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ ద పాయింట్స్. ఎక్కడెక్కడ కనెక్ట్ చేశానంటే బీకి సికి మధ్యలో కనెక్ట్ చేశానండి. ఎలా కనెక్ట్ చేశానంటే సిరీస్లో కనెక్ట్ చేశాను, అంటే అంతా ఒకే వైర్ కనెక్ట్ చేశాను ఇలాగా. సో దట్ ఈస్ కాల్డ్ ఏమంటారంటే ఆ సర్క్యూట్నే ప్రైమరీ సర్క్యూట్ అంటారండి. అర్థమైందండి? చూడండి మళ్ళీ చెప్తున్నాను. బ్యాటరీ ఈ, అమ్మీటర్ ఏ, రియోస్టాట్ ఆర్హెచ్, ప్లగ్కి కే ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ ద పాయింట్స్ బి అండ్ సి. ఓకే, ఇన్ సిరీస్. ఎలా కనెక్ట్ చేసామంటే సిరీస్లో కనెక్ట్ చేసాం. దీన్ని ఏమంటారంటే ప్రైమరీ సర్క్యూట్ అంటారండి. ఇప్పుడు ఇదంతా వైర్ అండి, ఇదంతా వైర్ చూసారా, ఇది మనం ఎలా తీసుకెళ్ళామనుకోండి చాలా పెద్ద వైర్ వచ్చేస్తుందన్నమాట. అందుకే ఏం చేస్తామంటే ఒకే దగ్గర చుట్టి కడతాం అన్నమాట. ఇలాగా ఇది ఎలా ఉందో మీకు అలా చుడితే ఒక కోంబ్లా ఉంది, అంటే దువ్వెనలా ఉంది, దువ్వుకుంటాం కదా. సో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది కదండి, కోంబ్లా ఉంది. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఎంత పెద్ద వైర్ అయినా సరే అలాగే చుట్టి మనం పెడతాం అన్నమాట. ఓకే, మీకు ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మీకు ఇమేజ్ పక్కన వేస్తానండి, అది ఒకసారి చూడండి. అంటే పొటెన్షియోమీటర్ రియల్ పొటెన్షియోమీటర్ అయితే మీకు పక్కన చూపించాను కదండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, అందరికీ అర్థమైంది కదండి. సో దిస్ ఈజ్ ద ఇదంతా వైరేనండి. ఈ వైర్ని ఏం చేసామంటే బీకి సికి మధ్యలో బ్యాటరీ ఈని, అమ్మీటర్ ఏని, రియోస్టాట్ ఆర్హెచ్ని, ప్లగ్కి కేవన్ని సిరీస్లో కనెక్ట్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ సర్క్యూట్ అండి. తర్వాత ఏం చేసామంటే ఇప్పుడు కంపేరింగ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్ కాబట్టి మనం 2 సెల్స్ తీసుకున్నాం. ఇదిగోండి E1 అనే సెల్, E2 అనే సెల్. ఈ పాజిటివ్ టెర్మినల్స్ని, ఈ రెండు కూడా పాజిటివ్ టెర్మినల్స్. ఓకేనండి, ఇదేమో నెగిటివ్ టెర్మినల్స్. సో ఈ పాజిటివ్ టెర్మినల్స్ని తీసుకొచ్చి బి అనే పాయింట్కి కనెక్ట్ చేసామండి. ఈ నెగిటివ్ టెర్మినల్స్ని తీసుకొచ్చి దీన్ని ఏమంటారంటే 2-వే ప్లగ్కి అంటారండి. అంటే మనం 2 వైపులా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్లగ్కిలో. ఓకే, సో ఫస్ట్ 1, 2కి ఏం చేసామంటే ఈ నెగిటివ్ టెర్మినల్స్ని కనెక్ట్ చేసామండి. 3ని తీసుకొచ్చి ఏం చేసామంటే, అంటే ఇది కామన్ టెర్మినల్ అన్నమాట ఈ రెండిటికి కూడా. ఈ కామన్ టెర్మినల్ని తీసుకొచ్చి గాల్వనోమీటర్ జీకి, ఈ గాల్వనోమీటర్ జీని తీసుకొచ్చి జాకి జేకి కనెక్ట్ చేసామన్నమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే సెకండరీ సర్క్యూట్ అంటారండి. ఈ మొత్తాన్ని సెకండరీ సర్క్యూట్ అంటారు. ఈ పార్ట్ని ఏమంటారంటే ప్రైమరీ సర్క్యూట్ అంటారండి. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ పార్ట్ని ఏమంటారంటే ప్రైమరీ సర్క్యూట్ అంటారు. ఇదంతా ఏమంటారంటే సెకండరీ సర్క్యూట్ అంటారండి. చూడండి నేను అదే రాశాను. ద పాజిటివ్ టెర్మినల్స్ ఆఫ్ 2 సెల్స్ E1 అండ్ E2 ఆర్ కనెక్టెడ్ ఎట్ పాయింట్ బి అనే పాయింట్ కనెక్ట్ చేసాం. ఓకే, నెగిటివ్ టెర్మినల్స్ ఆఫ్ E1 అండ్ E2 ఆర్ కనెక్టెడ్ టు, ఇదిగోండి దీని యొక్క నెగిటివ్ టెర్మినల్స్ని తీసుకొచ్చి 2 టెర్మినల్స్ 1 and 2, ఇదిగోండి 1 and 2కి ఆఫ్ 2-వే ప్లగ్కి కనెక్ట్ చేసాం. అండ్ కామన్ టెర్మినల్ 3, ఇదిగోండి ఈ కామన్ టెర్మినల్ 3ని తీసుకొచ్చి ఏం చేశారంటే ఈజ్ కనెక్టెడ్ టు గాల్వనోమీటర్ జీ, ఇదిగోండి జీకి జాకి జేకి కనెక్ట్ చేసామన్నమాట. ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటారంటే సెకండరీ సర్క్యూట్ అంటారండి. ఒకసారి ఇదంతా కూడా పాజ్ చేసి నోట్ చేసుకోండి. మీకు ఆ డయాగ్రామ్ ఒకవేళ కొంచెం కష్టంగా ఉంది అనిపిస్తే ఈ డయాగ్రామ్ కూడా నోట్ చేసుకోవచ్చండి. ఓకే, ఏ డయాగ్రామ్ డ్రా చేసినా మనకి
సేమ్ మార్క్స్ అయితే పడతాయి. ఓకేనా, మీకు ఇది ఈజీగా ఉందనిపిస్తే ఈ డయాగ్రామ్ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా, పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. సో వర్కింగ్ చూద్దామండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్ 1 ఉంది కదండి, ఇప్పుడు ఇక్కడ 1 అనే టెర్మినల్ ఉంది కదండి, ఇది తీసుకొచ్చి ఏం చేస్తామంటే మనం 3కి కనెక్ట్ చేస్తామండి. ఓకే, 3కి కనెక్ట్ చేస్తే ఇదిగోండి పాయింట్ 1 అండ్ ద 2-వే ప్లగ్కి కనెక్టెడ్ టు టెర్మినల్ 3. ఈ 1 తీసుకొచ్చి 3కి కనెక్ట్ చేస్తామండి. ఎప్పుడైతే 3కి కనెక్ట్ చేసామో దెన్ కరెంట్ పాసింగ్ త్రూ E1. అప్పుడు ఈ E1లో కరెంట్ అనేది పాస్ అవుతుందండి. అర్థమైందండి? ఈ 3ని తీసుకొచ్చి 1కి కనెక్ట్ చేస్తే కరెంట్ అనేది ఫస్ట్ సెల్ E1లో పాస్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే నౌ ద జాకీ J ఈజ్ అడ్జస్టెడ్ ఆన్ ద పొటెన్షియోమీటర్ వైర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగోండి జాకీ ఇలాగే ఉంటుందండి, జస్ట్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఒక మెటల్ ఉంటుందండి, ఇక్కడ వైర్ కనెక్ట్ చేస్తాం, దీన్ని తీసుకొచ్చి ఇలాగా ఈ వైర్ మీద ఇలా అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. సో అప్పుడు వీ గెట్ ఏ బ్యాలెన్సింగ్ లెంత్ L1 ఎట్ N1. అంటే దీన్ని ఏమంటారంటే నల్ పాయింట్ అంటే 0 మాట. ఓకే, సో గాల్వామీటర్ 0 చూపిస్తుంది అన్నమాట. అప్పటి వరకు ఎంతో కొంత కరెంట్ చూపిస్తుంది కదండి. సో ఆ వైర్ మొత్తం కరెంట్ చూపిస్తుంది, బట్ ఏదో ఒక పాయింట్ L1 దగ్గర 0 చూపిస్తుంది అన్నమాట. ఆ లెంత్ ఎంతో మనం నోట్ చేసుకుంటాం. అంటే E1 ప్రపోర్షనల్ టు L1. అంటే E1 బ్యాటరీకి కలిపినప్పుడు L1 దగ్గర నల్ పాయింట్ చూపించింది కాబట్టి E1 ప్రపోర్షనల్ టు L1. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్రపోర్షనల్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఏంటి? V ప్రపోర్షనల్ టు L కదా. ప్రిన్సిపల్ ఏంటండి? V ప్రపోర్షనల్ టు L కాబట్టి ఇదిగోండి E1 ప్రపోర్షనల్ టు L1 అంటే E1 ఈక్వల్స్ టు 5L1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ముందు 1కి కనెక్ట్ చేసాం కదండి, ఇప్పుడు 2కి కనెక్ట్ చేద్దామండి. ఇలాగా 3ని తీసుకొచ్చి 2కి కనెక్ట్ చేస్తే ఇప్పుడు కరెంట్ ఎందులో పాస్ అవుతుంది? E2లో పాస్ అవుతుంది. ఇందాక E1లో పాస్ అయింది కదా, ఇప్పుడు E2లో పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ 2 ఇన్ ద 2-వే ప్లగ్కి కనెక్టెడ్ టు టెర్మినల్ 3. ఓకే, దీన్ని తీసుకొచ్చి 3కి కనెక్ట్ చేస్తే నౌ కరెంట్ పాసెస్ త్రూ E2. ఇప్పుడు కరెంట్ ఎక్కడ పాస్ అవుతుంది? E2లో పాస్ అవుతుంది. దెన్ నౌ జాకీ J ఈజ్ అడ్జస్టెడ్ ఆన్ ద పొటెన్షియోమీటర్ వైర్. ఇప్పుడు మళ్ళీ జాకీని తీసుకొచ్చి మళ్ళీ పొటెన్షియోమీటర్ వైర్ మీద ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తే వీ గెట్ ఏ అనదర్ బ్యాలెన్సింగ్ లెంత్ L2. ఇందాక L1 దగ్గర 0 చూపించింది కదా, ఇప్పుడు వేరొక లెంత్ L2 దగ్గర మళ్ళీ నల్ పాయింట్ 0 చూపిస్తుందండి. మళ్ళీ E2 ప్రపోర్షనల్ టు L2. దెన్ E2 ఈక్వల్స్ టు 5L2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ నుంచి మనం ఏం చేసాం? E1/E2 ఈక్వల్స్ టు 5L1/5L2 అని చేసుకున్నాం అండి. సో 5 క్యాన్సిల్. సో E1/E2 ఈక్వల్స్ టు L1/L2. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కంపేరింగ్ ఆఫ్ EMF ఆఫ్ 2 cells. క్లియర్గా అర్థమైంది కదండి. నేను చెప్పే బోర్డు మీద చెప్పే ప్రతి ఒక్కటి కూడా మీరు నీట్గా నోట్స్ రాసుకొని యాస్టిస్గా అది ఎగ్జామ్లో రాస్తే మీకు పక్కగా 8 మార్క్స్ అనేవి వస్తాయండి. ఒకసారి ఇది కూడా పాస్ చేసి నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్నారు కదండి. సో నేను చెప్పింది బోర్డు మీద ఏం రాసాను అదంతా మీరు యాస్టిస్గా మీ నోట్స్లో నోట్ చేసుకొని మీరు ఎగ్జామ్లో కనుక రాస్తే 8 మార్క్స్ పక్కగా వస్తాయండి. ఓకేనా, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇది కంపేరింగ్ EMF ఆఫ్ 2 cells అయిపోయింది కదండి. ఇప్పుడు టు డిటర్మైన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ గివెన్ ప్రైమరీ సెల్, ఆ క్వశ్చన్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ చూసారు కదండి, ఇప్పుడు దాని సొల్యూషన్ కూడా చూద్దాం. టు డిటర్మైన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ గివెన్ ప్రైమరీ సెల్. ఇలా సెకండ్ క్వశ్చన్ అడుగుతాడండి. యాస్టిస్గా సేమ్ డయాగ్రామ్ డ్రా చేస్తారు. ఇక్కడ ఏం యాడ్ చేస్తామంటే ఒక బ్యాటరీ ఉంటుందండి, బట్ ఇక్కడ ఇంకొక ప్లగ్కి K2 రెసిస్టెన్స్ బాక్స్ RBని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ చూసారు కదండి. సో ఇప్పుడు దీన్ని ఏమంటారంటే మీ అందరికీ తెలుసు ప్రైమరీ సర్క్యూట్. దీన్ని ఏమంటారంటే సెకండరీ సర్క్యూట్. యాస్టిస్గా ఇందాక మనం ఎలా అయితే డ్రా చేసామో సేమ్ డయాగ్రామ్ అన్నమాట. ఇదిగోండి బ్యాటరీ E, అమ్మీటర్ A, రియోస్టాట్ RH, ప్లగ్కి K1 ఓకే ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ పాయింట్స్ B, ఇదిగోండి ఇది B అండ్ పాయింట్ C ఆర్ కాల్డ్ ప్రైమరీ సర్క్యూట్.
అలాగే a cell of EMF E1 whose internal resistance R is to be determined is connected across a resistance box RB and plug key K2, galvanometer G and jockey J is called, దీన్ని ఏమంటారు, సెకండరీ సర్క్యూట్ అంటారండి. ఓకేనా, సేమ్ యాస్టీస్గా మనం ముందు క్వశ్చన్ ఏం రాసామో దాని యొక్క యూజెస్ సేమ్ రాస్తాం, ప్రిన్సిపల్ సేమ్ రాస్తాం, డయాగ్రామ్ చిన్నది చేంజ్ అవుద్దండి అంతే. ఇందాక ఇక్కడ మనం 2 బ్యాటరీస్ పెట్టాం E1 E2 అని, బట్ ఇక్కడ రెసిస్టెన్స్ బాక్స్ ప్లగ్కి K2, ఇక్కడ EMF E1 ఇంటర్నల్ రెసిస్టెన్స్ R కనెక్ట్ చేస్తామన్నమాట. ఇదిగోండి సేమ్ అలాగే రాసాం. ఏ బ్యాటరీ E, అమ్మీటర్ A, రియోస్టాట్ RH, ప్లగ్కి K1 ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ పాయింట్స్ B అండ్ C ఆర్ కాల్డ్ ప్రైమరీ సర్క్యూట్. దీన్ని ఏమంటారండి, ప్రైమరీ సర్క్యూట్. నెక్స్ట్, ఏ సెల్ ఆఫ్ EMF E1 whose internal resistance R is to be determined is connected across a resistance box RB and plug key K2, galvanometer G and jockey J are called secondary circuit మాట. ఓకే, క్లియర్గా అర్థమైంది కదండి. ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. రిమైనింగ్ క్వశ్చన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు మనం పొటెన్షియోమీటర్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క వర్కింగ్ అనేది మనం నేర్చుకుందాం. సో ఇక్కడ ఇఫ్ కీ K2 ఈజ్ ఓపెన్, అలాగే ఇఫ్ కీ K2 ఈజ్ క్లోజ్డ్, 2 కేసెస్ ఉంటాయండి. ఇప్పుడు ఇఫ్ కీ K2 ఈజ్ ఓపెన్ ఇన్ ఏ సర్క్యూట్ ద కరెంట్ ఈజ్ పాసెస్ త్రూ ద సెల్ E1. ఎప్పుడైతే మనం K2ని ఓపెన్ చేసామో సర్క్యూట్లో ఏమవుతుందంటే E1 అంటే ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అవుతుందండి. మళ్ళీ అగైన్ మనం ఏం చేస్తామంటే జాకీ జేని తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేస్తే మళ్ళీ ఏదో ఒక లెంత్ L1 దగ్గర మనకేమవుతుందంటే గాల్వనోమీటర్ షోస్ 0 డిఫ్లెక్షన్. ఓకే, ఆ లెంత్ ఏంటో మళ్ళీ నోట్ చేసుకుంటాం. E1 ప్రపోర్షనల్ టు L1, దట్ మీన్స్ E1 ఈక్వల్స్ టు 5L1. మళ్ళీ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. ఇదిగోండి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు వెన్ K2 ఈజ్ క్లోజ్డ్, ఇప్పుడు K1 Kని ఓపెన్ చేస్తే కరెంటు EMF అంటే బ్యాటరీ E1లో పాస్ అయింది కదా. ఇప్పుడు క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ రెసిస్టెన్స్ బాక్స్ నుంచి పాస్ అవుతుందండి. అప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ బాక్స్ ఆఫర్స్ లో రెసిస్టెన్స్. ఇదిగోండి, ఇఫ్ కీ K2 ఈజ్ క్లోజ్డ్ ఇన్ ఏ సెకండరీ సర్క్యూట్ ద రెసిస్టెన్స్ బాక్స్ ఆఫర్స్ లో రెసిస్టెన్స్, దెన్ కరెంట్ పాసెస్ త్రూ ద RB. సో RB అంటే రెసిస్టెన్స్ బాక్స్ కాబట్టి కరెంట్ రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా పాస్ అవుతుంది. దెన్ నవ్ జాక్ ఈజ్ అడ్జస్టెడ్ ఆన్ ద పొటెన్షియోమీటర్ వైర్, వీ గెట్ బ్యాలెన్సింగ్ లెంత్ L2. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఈ జాకీని తీసుకొచ్చి ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక లెంత్ L2 దగ్గర మళ్ళీ మనకి బ్యాలెన్సింగ్ లెంత్ చూపిస్తుంది అన్నమాట. సో దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటామండి. V ఈక్వల్స్ టు 5L2. ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. దీని తర్వాత డెరివేషన్ అనేది మనం చెప్పుకుందాం. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏం చేద్దామండి, E1 ఈక్వల్స్ టు 5L1 ఫస్ట్ ఈక్వేషన్. మరి సెకండ్ ఈక్వేషన్ ఏంటి, V ఈక్వల్స్ టు 5L2. ఈ 2 డివైడ్ చేద్దామండి. డివైడ్ చేస్తే 5 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందండి, E1/V ఈక్వల్స్ టు L1/L2. చూసారా, మనకి యాస్టీస్గా ఫస్ట్ క్వశ్చన్ చదువుకున్నాం కదండి. E1/T ఈక్వల్స్ టు L1/L2 వచ్చింది. మరి మనకు కావాల్సింది ఏంటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలి. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలి కాబట్టి వీ నో దట్ మనకేం తెలుసు, E1 అంటే బ్యాటరీ EMF అంటే ఫార్ములా ఏంటి, E ఇంటూ R ప్లస్ R కదండి, అంతే కదా. E ఈక్వల్స్ టు I ఇంటూ R ప్లస్ R. మరి V అంటే ఏంటండి, IR, అంతే కదండి. E1 అంటే I ఇంటూ R ప్లస్ R, EMF అంటే EMF ఫార్ములా ఇది I ఇంటూ R ప్లస్ R. అలాగే V ఫార్ములా ఏంటండి, పొటెన్షియల్ డిఫరెన్స్ IR. సో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఇక్కడ చేస్తే I ఇంటూ R ప్లస్ R బై V అంటే IR ఈక్వల్స్ టు L1/L2 అండి. ఇక్కడ I క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఈక్వేషన్ వస్తుందండి, R ప్లస్ R బై R ఈక్వల్స్ టు L1/L2. దీని విధంగా రాసుకోవచ్చు కదండి, R/R ప్లస్ R/R ఈక్వల్స్ టు L1/L2. ఇక్కడ R క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుందండి,
ఆర్ బై ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ బై ఆర్ అంటే 1 కాబట్టి ఈక్వల్స్ టు L1/L2. ఇప్పుడు ఆర్ బై ఆర్ ఈక్వల్స్ టు 1 అలా పంపించేద్దామండి. పంపించేస్తే L1/L2 మైనస్ 1. మనకు కావాల్సిన స్మాల్ ఆర్ కాబట్టి స్మాల్ ఆర్ ఈక్వల్స్ టు ఈ ఆర్ని అలా పంపించామనుకోండి L1/L2 మైనస్ 1 ఇంటూ ఆర్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టు డిటర్మైన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ ప్రైమరీ సెల్ బై యూజింగ్ పొటెన్షియోమీటర్. క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకేనా? నేను చెప్పిందంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు నోట్ చేసుకుంటే, ఇది 2 క్వశ్చన్స్ అండి ఈరోజు చెప్పింది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క యూజెస్, ప్రిన్సిపల్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తామండి. దాని తర్వాత ఏం చేస్తాం మనం, కన్స్ట్రక్షను, దాని యొక్క వర్కింగ్, దానిది డిఫరెంట్, దీనిది డిఫరెంట్. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.